ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి జొన్నపిండితో చేసే సర్వపిండి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. వేడివేడిగా మనం తింటూ ఉంటే. దాని గురించి నేను ఇక్కడ 3 కప్పుల జొన్నపిండి తీసుకున్నాను. దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, అదే విధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, నానబెట్టిన పచ్చిశనగపప్పు, డ్రై రోస్ట్ చేసిన పల్లీలు, డ్రై రోస్ట్ చేసినటువంటి నువ్వుపప్పు వేసుకున్నాము. పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకుని హాట్ వాటర్ తోటి మొత్తం మిక్స్ చేసుకుంటామండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేస్తాము. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకుంటాం అనమాట. చక్క మెత్తని పిండి లాగా. ఇంకా మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు నానేస్తామండి. పిండిలోకి వాటర్ అంతా సోక్ అయ్యి చక్కగా ఉంటుంది. ఇప్పుడు తడి బట్ట మీద ఈ విధంగా ఒక పెద్ద సైజు బాల్ తీసుకుని వాటితో తడి చేసుకుంటూ చేతిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటామండి. వారిలో పగలకుండా చక్కగా ఈ విధంగా పల్చటి రొట్టెలా చేసుకుని క్లాత్ ని వెనక్కి ఫ్లిప్ చేస్తే మనకి చేతిలోకి వచ్చేస్తుందండి మనం చేసుకున్నటువంటి రొట్టి. ఇంకా ప్యాన్ మీద వేసుకుని ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటూ రెండు వైపులా రెడ్ కలర్ వచ్చేలా